మెగాస్టార్ చిరంజీవి లైనప్ మామూలుగా లేదు. వరుస సినిమాలతో ఫుల్ బిజీ ఉన్నాడు మెగాస్టార్. చిరు నటిస్తున్న పాన్ ఇండియా మూవీ విశ్వంబరపై భారీ అంచనాలు ఉన్నాయి. వశిష్ఠ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 14 లోకాల అవతల ఉన్న హీరోయిన్ని తీసుకొచ్చేందుకు హీరో చేసే ప్రయత్నమే ఈ కథ. విఎఫ్ఎక్స్ వర్క్కి అధిక ప్రాధాన్యత ఉండడంతో మూవీ టీం దానిపైన దృష్టి పెట్టింది. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చేస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ కాబట్టి దీనిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక చిరంజీవి అనిల్ రావుపుడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ కూడా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది. సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ మెగాస్టార్కి కూడా ఓ అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అందించాలని చూస్తున్నాడు. ఇక మెగాస్టార్ నుంచి రాబోతున్న 3వ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. 2023 సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అప్పటిదాకా ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న మెగాస్టార్ కి వాల్తేరు వీరయ్య బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. చిరంజీవితో పాటు రవితేజ కూడా కీలక పాత్రలో కనిపించాడు. ఇద్దరు స్టార్ హీరోలని బాబీ హ్యాండిల్ చేసిన విధానం అందరినీ మెప్పించింది. దాంతో డైరెక్టర్ బాబీకి మెగాస్టార్ మరో ఛాన్స్ ఇచ్చాడు. లాస్ట్ టైం బాబీ డైరెక్షన్లో వచ్చిన డాకు మహారాజ్ సూపర్ హిట్ అయింది. సో చిరు బాబీ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకముందే శ్రీకాంత్ ఓదెలకు ఓకే చెప్పాడు మెగాస్టార్. చిరంజీవి శ్రీకాంత్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కాల్సి ఉంది. అది ఎక్స్పెరిమెంటల్గా ఉండబోతుందని, ఆ మూవీలో అసలు పాటలు ఉండవని, హీరోయిన్ కూడా ఉండదని టాక్ నడుస్తుంది. అయితే మెగాస్టార్ శ్రీకాంత్ చిత్రం వెనక్కి జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న 2 సినిమాలు దాదాపుగా కంప్లీట్ అయిపోయాయి. శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సో చిరంజీవి బాబీ మూవీ సెప్టెంబర్లో సెట్స్ మీదకి వెళ్తుందని తెలుస్తుంది. మెగాస్టార్ కోసం ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కథను రెడీ చేశాడట బాబీ.